ధీరుడికి ప్రియురాలిగా నటించి మార్కులు కొట్టేసిన శృతి హాసన్ కి గ్లామర్ గర్ల్ గానే ఉండిపోవడం ఇష్టం లేదు. ఒక విజయశాంతిలా, ఒక వాణి విశ్వనాథ్లా పేరు తెచ్చుకోవాలనుందట. శృతి హాసన్ యాక్షన్ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరుస్తోంది. విలన్స్ కి పంచిచ్చే డేరింగ్ పాత్రల్లో కనిపించాలనుకుంటోంది. అవును, ఇప్పుడు శృతి హాసన్ యాక్షన్ సినిమాలో నటిస్తానంటోంది. ఆమె వెండితెరకు లక్ అనే యాక్షన్ మూవీతో పరిచయమైంది. ఈ మూవీలో టామ్ బాయ్ గెటప్ లో యాక్షన్ సీక్వెన్స్ చేసింది. అంతకంటే ఎనర్జెటిక్ యాక్షన్ మూవీలో నటించాలని ఆశగా ఉందంటోంది శృతి హాసన్. శృతి హాసన్ మంచి నటే కాదు, మ్యూజిక్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ కూడా. ఆమె బాలీవుడ్ లో తన ప్రతిభ నిరూపించుకోవడానికి ప్రయత్నించింది. అయితే అక్కడ కలిసి రాలేదు. అందుకే దక్షిణాదినే నమ్ముకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన అనగనగా ఓ ధీరుడు మూవీలో సిద్ధార్థ్ జోడీగా నటించింది. ఈ మూవీ రిజల్ట్ పక్కన పెడితే శృతి హాసన్ మేని సొగసే ప్రధాన అట్రాక్షన్. నిన్ను చూడని కన్నులెందుకు అని అని మనస్సు చెప్పుతోంది మంచి మాటని, వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని, సుదూర తీరమేదో ఏరి కోరి నీరి చేరగా జంటగా సూటిగా నాటుగా ఒప్పవేయకుండా మోయకుండా నిన్ను చూడని కన్నులెందుకు అని. శృతి హాసన్ ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ఓ సైంటిఫిక్ మూవీలో నటిస్తోంది. దీంతో పాటు తెలుగులో సిద్ధార్థ్ ఎన్టీఆర్ తో ఆడి పాడనుంది. ఎనివే, యాక్షన్ కి స్కోప్ ఉండే పాత్ర ఈ అందాల భరణకి ఎప్పుడు దొరుకుతుందో చూడాల్సిందే. చిరకాలం నిలిచేదెవరు ఎవరు వారెవరు Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.